హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇస్రో నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇస్రోలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి రావడం జరిగిందండి. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీరు క్వాలిఫికేషన్ ఏముంటుంది, అదేవిధంగా సాలరీ ఎంత ఉంటుంది, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మిగతా అన్ని క్లారిటీ అయితే చెప్తాను. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై చేసుకునే విధంగా అయితే చేస్తానండి. అయితే మీరు గమనించే ప్రయత్నమే చేయండి. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. లైక్స్ అయితే చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే అసిస్టెంట్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. దీన్ని రాజభాష కూడా వేకెన్సీ అని కూడా అనడం అయితే జరుగుతుందంట. పే లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ అయితే 25,500 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా హిందీ టైపింగ్ అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. హిందీ స్పీడ్ అనేది ఇక్కడ మీరు టైపింగ్లో అనేది 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ అనేది చేయగలగాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్లో ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అది డ్రైవర్ వేకెన్సీ అండి. లైట్ వెహికల్ డ్రైవర్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. 10th క్లాస్ అదేవిధంగా ఈక్వలెంట్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు 3 year ఎక్స్పీరియన్స్ కూడా మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. టోటల్ అయితే 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు జనరల్లో 2 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 2, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 1 అయితే ఇవ్వడం అయితే జరిగింది. వేకెన్సీ హెవీ వెహికల్ డ్రైవర్ వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. బేసిక్ 19,900 అయితే ఉంటుంది. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా పబ్లిక్ సర్వీస్లో మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి. మినిమం అయితే 5 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దాంట్లో అయితే 3 year అనేది మీరు హెవీ వెహికల్ డ్రైవర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. టోటల్ అయితే 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్లో 3, ఓబీసీ వాళ్ళకు 2, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఇక్కడ 1 వేకెన్సీ అయితే ఉంది. అది సపరేట్గా కౌంట్ అయితే చేస్తారు. నెక్స్ట్ వేకెన్సీ ఫైర్ మ్యాన్ వేకెన్సీ అయితే ఉండడం అయితే బేసిక్ పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. టోటల్ 3 వేకెన్సీ అయితే ఉన్నాయండి. జనరల్లో ఉండడం అయితే జరిగింది కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కుక్ వేకెన్సీ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కుకింగ్లో అయితే 5 year వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఏదైనా హోటల్లో కావచ్చు, క్యాంటీన్లో మీరు చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి అయితే ఉంటుంది. 1 వేకెన్సీ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుందని చూపించారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది April 1 నుంచి. లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మీరు April 15 వరకు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్పటి వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు అప్లై ఇలా చేయాలి, మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.